का बोर्ड लेके ले लिया ये बाहर का आ गया। అండి నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో బానోతు బద్రు నాయక్ ఆర్టీఓ ఆఫీసర్ గారు ఆయన డ్రైవర్ ద్వారా బానోతు అరవింద్ ఆయన డ్రైవర్ ద్వారా వెహికల్స్ సీజ్ చేస్తూ హైయెస్ట్ కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేసి కంప్లైంట్స్ మీద మేము సర్వేలెన్స్ అండ్ కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఈరోజు రేట్ చేసాము. నిన్న వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయగా ఒక జేసీబీని ఆపుకొని దాన్ని ఇల్లీగల్ డీటైన్ చేసుకొని దాని మీద ఎటువంటి ఫైన్స్ వేయకుండా, యాక్చువల్గా జేసీబీ పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి, దాంట్లో పొల్యూషన్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ 2 మాత్రమే లేవు. వాటి కోసము సరే ఛాలెంజ్ చేయాలి కానీ దానికోసం 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ 40,000 నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నుంచి 35,000కి సెటిల్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 13,000 మొన్న నైట్ ఏ రోజైతే జేసీబీని సీజ్ చేశారో ఆ రోజు మన బానోతు అరవింద్ ఈయన ప్రైవేట్ డ్రైవర్
ఆఫ్ ది ఆర్టీఓ గారు భానువతు బద్రు నాయక్ గారికి. అతను 13,000 వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా తీసేసుకొని వాళ్ళ 2 సెల్ ఫోన్స్ కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ఈ మిగతా 22,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కానీ ఇవ్వనని చెప్పారు. ఈరోజు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మన దగ్గర 22,000 టింటెడ్ అమౌంట్ తీసుకొని వచ్చి ఈ భానువతు అరవింద్కి ఇవ్వగా అతను తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్లో భానువతు బద్రు నాయక్ ఆర్టీఓ గారు చెప్పడం వల్ల నేను చేశానని కూడా కన్ఫెస్ చేశాడు. ఈ వెహికల్ని రిలీజ్ చేయడం కోసము ఆయన సెల్ ఫోన్స్, ఆ వెహికల్ అన్నీ మేము వాళ్ళకి ఇప్పించి కేసు చేసి ఈరోజు రిమాండ్ చేస్తాం. వాళ్ళని ఎక్కడైనా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనీ ప్లేస్, కరీంనగర్ కానీ, మన జగిత్యాల కానీ, సిరిసిల్ల కానీ, ఇంకా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కానీ, ఎక్కడ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ యాక్టివిటీస్లో పాల్గొంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీని విషయంగా ముమ్మరంగా మనం అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నాము. స్టిక్కరింగ్ ఎక్కడ చూసినా మీకు ప్రతి ఆఫీస్లో స్టిక్కర్స్ అన్నీ లభిస్తాయి. మా ఫోన్ నంబరు టోల్ ఫ్రీ నంబర్ 1064. ఈ 1064 కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.